చేతిలో స్మార్ట్ ఫోన్, స్క్రీన్ పైన 30 సెకండ్స్ రీల్ ప్లే అవుతుంటుంది. ఒక్క క్లిక్తో ఆర్డర్ సక్సెస్. ఇప్పుడు దేశంలో నడుస్తున్నటువంటి నయా ట్రెండ్ ఇదే. ఒకప్పుడు బట్టలు కొనాలన్నా, మేకప్ కిట్ తీసుకోవాలన్నా బంధువులను అడిగేవారు, లేదంటే టీవీ యాడ్స్ చూసేవారు. ఆ తర్వాత గూగుల్, అమెజాన్ రివ్యూల కాలం వచ్చేసింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. దుకాణాల మెట్లెక్కేటువంటి ఓపిక ఎవరికీ లేదు. గూగుల్లో వెతికేటువంటి టైం అంతకంటే లేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిందే నిజమని నమ్మి షాపింగ్ చేస్తోంది నేటి జెన్జీ యువత. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, సోషల్ మీడియా దిగ్గజం మెటా నిర్వహించినటువంటి తాజా సర్వేలో బయటకు వచ్చినటువంటి ఒక షాకింగ్ నిజం ఇది. 18 నుంచి 28 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువత మొత్తం కూడా కేవలం 15 లేదా 30 సెకండ్లో రీలు చూసి కొనుగోలు చేస్తున్నారంట. బట్టలు కానీ, మొబైల్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఏ వస్తువు అయినా ముందుగా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ బార్లో వెతుకుతూ ఉన్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కొత్త షూ వేసుకున్నాడా, ఒక ఫుడ్ బ్లాగర్ కొత్త రెస్టారెంట్ చూపించాడా, ఒక బ్యూటీ క్రియేటర్ కొత్త ప్రోడక్ట్ వాడిందా, వేలాది మంది వెంటనే అదే వస్తువు కోసం సెర్చ్ చేస్తున్నారు. రీల్లో కనిపించడం ఇప్పుడు కంపెనీలకు అతిపెద్ద అడ్వర్టైజ్మెంట్గా మారిపోయింది. దీనిపై సోషల్ మీడియా దిగ్గజం మెటా దేశవ్యాప్తంగా 23 నగరాల్లో 4000 మందికి పైగా వినియోగదారులపైన ఓ అధ్యయనం చేసింది. ఇందులో కళ్ళు చెదిరేటువంటి నిజాలు బయటపడ్డాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ని కేవలం వినోదంగా భావించినప్పటికీ అవి యూజర్ల కొనుగోలు అలవాట్లను కూడా ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఈ సర్వేలో తేలింది. సుమారు 52% మంది యూజర్లు బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్కి సంబంధించిన రీల్స్ని ఎక్కువగా చూస్తున్నారట. అయితే 81% మంది యూజర్లు కొత్త ఉత్పత్తి అంటే కొత్త ప్రోడక్ట్ లేదా బ్రాండ్ గురించి తొలిసారిగా రీల్స్ ద్వారానే తెలుసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలాగే 66% మంది ఏ వస్తువు కొనాలన్నా ముందుగా రీల్స్లో రివ్యూలు చూసి అభిప్రాయాలు తెలుసుకుని ఆ తర్వాత కొనుగోలు చేస్తున్నారట. ఇక 47% మంది కొనుగోలు నిర్ణయంపై కూడా రీల్స్ ప్రత్యక్ష ప్రభావం చూపినట్టుగా అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వేలో తేలినటువంటి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రీల్స్ చూడడంలో పట్టణ, గ్రామీణ ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి తేడా పూర్తిగా అనేది పోయింది. పట్టణాల్లో 98% ప్రతిరోజు వాళ్ళంతా వీడియోలు చూస్తూ ఉంటే గ్రామాల్లో ఆ సంఖ్య 94% ఈ రకంగా నమోదైంది. సిటీలో జనాలకి ఎలాంటి కంటెంట్ ఇష్టమో పల్లెటూరు జనాలు కూడా అదే తరహా కంటెంట్ ఇష్టపడుతున్నారు. అంటే డిజిటల్ వాడకంలో సిటీస్ అని, విలేజెస్ అనేటువంటి ఆ లైన్ మొత్తం కూడా పూర్తిగా చెదిరిపోయింది. అసలు ఈ రీల్స్ మాయలో పడిపోయినటువంటి యువత ఎందుకు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఎందుకు దానికి ఇంతలా అడిక్ట్ అవుతున్నారు? దీని వెనుకనటువంటి ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి టెక్స్ట్ చదివి, ఫోటోలు చూసి బోర్ కట్టేటువంటి కంటెంట్, ఆ వస్తువును లైవ్గా చూపించడం జెన్జీకి బాగా నచ్చుతుంది. అర్థమైంది కదా? మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, అదేమవుతుంది, జస్ట్ ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఇంకేదైనా వెబ్సైట్లో మీరు చూసారనుకోండి, ఆ ప్రోడక్ట్ కేవలం కనిపిస్తుంది. కానీ ఇక్కడ విజువలైజేషన్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా రీల్స్లో చూపిస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్లు. అందులో మొదటిది విజువల్ అపీల్. విజువల్ అపీల్ బాగా ఉంటుంది. బట్టలు వేసుకుంటే ఎలా ఉంటాయి, మేకప్ ప్రోడక్ట్స్ వాడితే ఎలాంటి లుక్ వస్తుంది అనేది క్లియర్గా ఈ రీల్స్లో కనిపిస్తుంది. ఇక రెండో కారణం ఏంటంటే ఫోమో ఫ్యాక్టర్ అంటారు దీన్ని. అంటే అందరూ కొనేస్తున్నారు, నేను కూడా కొనాలి, లేకపోతే ట్రెండ్కు దూరం అయిపోతానేటువంటి భయం యువతలో ఎక్కువ కనిపిస్తోంది. దీంతో తమకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లకు వాడుతున్నటువంటి తెలిసిన చాలామంది వెంటనే వాటిని కొనేస్తున్నారు. చివరిగా ఈజీ షాపింగ్, ఇన్స్టాగ్రామ్లోనే డైరెక్ట్ షాపింగ్ లింకులు అందుబాటులో కూడా ఉంటున్నాయి. రీల్స్ నచ్చితే చాలు అక్కడే క్లిక్ చేస్తున్నారు, వితిన్ సెకండ్స్లో కొనేయడం జనాలకు బాగా అలవాటైపోయింది. దీన్నే ఈజీ షాపింగ్ అని కూడా అంటున్నారు. ఈ ట్రెండ్ వల్ల చిన్న వ్యాపారులకి అవకాశాలు పెరిగిపోయాయి. చిన్న బ్రాండ్లు, హోమ్ బిజినెస్లు, లోకల్ వ్యాపారులు లక్షల రూపాయల ప్రకటన అవసరం లేకుండా ఒక చిన్న వీడియోని వైరల్ అయితే కనుక దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇది మంచి పరిణామం అయినప్పటికీ ఇందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఎందుకంటే ప్రతి రీల్ నిజం కాదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం డబ్బులు తీసుకొని చేసేటువంటి ఈ పిచ్చి పెయిడ్ ప్రమోషన్లు కూడా అనేక రకాలుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. వీడియోలో ఫిల్టర్లు, లైటింగ్ వాడి వస్తువును చాలా గ్రాండ్గా, రిచ్గా చూపిస్తున్నారు. ప్రోడక్ట్ క్వాలిటీ ఏమాత్రం లేకుండా, ఎలా ఉందో చూడకుండా కేవలం వీడియోను చూసి ఆర్డర్ పెడితే మోసపోవడం గ్యారెంటీ. పైగా అవసరం లేకపోయినా ట్రెండ్ కోసం క్రెడిట్ కార్డులు వాడి మరీ షాపింగ్ చేస్తూ అప్పుల పాలైపోతున్నారు యువత మొత్తం. ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే కొనేసేటువంటి ఈ అలవాటు డెఫినెట్గా ప్రమాదమే.
జెన్జీ ఆర్థిక పరిస్థితిని చాలా తీవ్రంగా దెబ్బతీస్తోంది ఇటువంటి అలవాట్లన్నీ కూడా. ఇక రీల్ చూసినటువంటి వెంటనే ఆర్డర్ పెట్టకండి. 1కి 2 సార్లు రివ్యూ చెక్ చేసుకోండి. ఒరిజినల్ వెబ్సైట్ చెక్ చేయండి. అసలు ఆ వస్తువుకి రిటర్న్ పాలసీ ఉందో లేదో తెలుసుకోండి. అసలు ఆ వస్తువు మీకు నిజంగా అవసరమా అని 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే కొనుగోలు చేయండి. ఈ కాలంతో పాటుగా టెక్నాలజీ మారింది. టెక్నాలజీతో పాటు మన అలవాట్లు మారాయి. ఒకప్పుడు షాపింగ్ కోసం మార్కెట్కి వెళ్ళే వారంతా కూడా ఇప్పుడు మొబైల్ స్క్రీన్లోనే మార్కెట్ని చూస్తూ ఉన్నారు. జెన్జీ చేతిలో అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ కేవలం ఎంటర్టైన్మెంట్ సాధనం కాదు, అది ఇప్పుడు షాపింగ్ మాల్గా కూడా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచే నేరుగా షాపింగ్ చేసేటువంటి వ్యవస్థ కూడా రాబోతోంది. అంటే రీల్ చూస్తూ అదే స్క్రీన్పై కొనేసేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్లో మొదలైనటువంటి ప్రయాణం చివరికి బై నౌ బటన్ వరకు, అంటే మనం వన్స్ ఆ రీల్ చూసామనుకోండి, కిందనే బై నౌ ఉంటుంది. ఆ బై నౌని క్లిక్ చేసే వరకు వస్తుంది, అక్కడ ముగుస్తుంది చాప్టర్. ఒకప్పుడు మార్కెట్లో కనిపించిన ట్రెండ్ని ప్రజలు ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ప్రజలు స్క్రోల్ చేస్తూ ఆ కనిపిస్తున్నటువంటి ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఇదే నేడు యూత్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి షాపింగ్ కల్చర్. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బహుశా చూస్తున్న వారిలో మీరు కూడా కొనుగోలు చేసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఒక ప్రోడక్ట్ రాగానే ఈ మధ్యకాలంలో ఫేస్ క్రీమ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఫేస్ క్రీమ్ చూడగానే ట్యాన్ మొత్తం తీసేస్తుంది. నల్లగున్నవారు తెల్లగా అయిపోతారు, లావుగున్నవారు బక్కగా అయిపోతారు, బక్కగున్నవారు లావు అవుతారు, 6 ప్యాక్స్ వస్తాయి. ఏం పని చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఖాళీగా అది పెట్టుకుంటే చాలు, రకరకాల యాడ్స్ వస్తూ ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మీరు చూసి ఆలోచించి అవసరమైతేనే తీసుకోండి. అనవసరంగా ఆ అట్రాక్షన్లో పడిపోయి 30 సెకండ్స్ రీల్స్ మాయలో పడిపోయి కొనుగోలు చేసి అప్పుల పాలైపోయి మళ్ళీ ఆఖరికి వస్తే పేరెంట్స్కి భారం అవ్వకండి. సో ఒక్కసారి డెఫినెట్గా మీరు అంతా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచే నేరుగా షాపింగ్ చేసేటువంటి వ్యవస్థ కూడా రాబోతోంది. అంటే రీల్ చూస్తూ అదే స్క్రీన్పై కొనేసేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్లో మొదలైనటువంటి ప్రయాణం చివరికి బై నౌ బటన్ వరకు, అంటే మనం వన్స్ ఆ రీల్ చూసామనుకోండి, కిందనే బై నౌ ఉంటుంది. ఆ బై నౌని క్లిక్ చేసే వరకు వస్తుంది, అక్కడ ముగుస్తుంది చాప్టర్. ఒకప్పుడు మార్కెట్లో కనిపించిన ట్రెండ్ని ప్రజలు ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ప్రజలు స్క్రోల్ చేస్తూ ఆ కనిపిస్తున్నటువంటి ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఇదే నేడు యూత్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి షాపింగ్ కల్చర్. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బహుశా చూస్తున్న వారిలో మీరు కూడా కొనుగోలు చేసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఒక ప్రోడక్ట్ రాగానే ఈ మధ్యకాలంలో ఫేస్ క్రీమ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఫేస్ క్రీమ్ చూడగానే ట్యాన్ మొత్తం తీసేస్తుంది. నల్లగున్నవారు తెల్లగా అయిపోతారు, లావుగున్నవారు బక్కగా అయిపోతారు, బక్కగున్నవారు లావు అవుతారు, 6 ప్యాక్స్ వస్తాయి. ఏం పని చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఖాళీగా అది పెట్టుకుంటే చాలు, రకరకాల యాడ్స్ వస్తూ ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మీరు చూసి ఆలోచించి అవసరమైతేనే తీసుకోండి. అనవసరంగా ఆ అట్రాక్షన్లో పడిపోయి 30 సెకండ్స్ రీల్స్ మాయలో పడిపోయి కొనుగోలు చేసి అప్పుల పాలైపోయి మళ్ళీ ఆఖరికి వస్తే పేరెంట్స్కి భారం అవ్వకండి. సో ఒక్కసారి డెఫినెట్గా మీరు అంతా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుక ఎక్కువగా ఈ రకంగానే కొనుగోలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ పైన మీకు అప్డేట్స్ రావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.